సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. సిఎంఆర్ షాపింగ్ మాల్ గ్రాండ్ ఓపెనింగ్ ఆన్ 10th September ఇన్ మియాపూర్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. అంటే ఈ మధ్య కాలంలో అమ్మాయిలు అబ్బాయిలు లవ్ చేసుకుంటున్నారు. ఎవరో ఒకరు ఆ రిలేషన్షిప్లో చాలా సీరియస్గా ఉంటున్నారు, ఇంకొకరు మాత్రం టైం పాస్ అనే చెప్పొచ్చు. అంటే మ్యాక్సిమం చూస్తున్న కేసులలో అలాగే ఉంటుంది. చాలా ట్రూ లవర్స్ అంటే చాలా రేర్. అయితే ఒక అబ్బాయి నన్ను అప్రోచ్ అయ్యాడు. మేడం, నన్ను ఒక అమ్మాయి మోసం చేసింది, ప్రేమించింది, పెళ్లి చేసుకుంటాను అంది, ఇంట్లో ఒప్పించమని చెప్పింది, తర్వాత నా దగ్గర నుంచి వెళ్ళి కొన్ని డబ్బులు తీసుకుంది, చదువు అంటే తన కాలేజ్ ఫీజు కానివ్వండి ఇంకా మిగతా వాటి కోసం అంతా నన్ను యూజ్ చేసుకుంది, తర్వాత ఇప్పుడు నువ్వెవరు అని చెప్పేసి క్వశ్చన్ చేస్తుంది. నేను ఆ అమ్మాయి మీద ఎలాంటి కేసులు ఫైల్ చేస్తే ఆమెకు శిక్ష పడే అవకాశాలు ఉంటుంది అని చెప్పేసి ఆయన నన్ను అప్రోచ్ అయ్యాడు. కానీ ఇక్కడ అబ్బాయిలు గ్రహించాల్సింది ఏంటంటే, అమ్మాయిల మీద ఇట్లా నేను అమ్మాయి చేతిలో మోసపోయాను అని కేసు పెట్టాలంటే మీకు ఎలాంటి చట్టాలలో కూడా అమ్మాయి మీద కేసు పెట్టడానికి లేదండి. అంటే మీరు అబ్బాయి అయితే మోసం చేశాడు అంటే ఈజీగా పెట్టచ్చు. అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో రేప్ కేసు అని చెప్పేసి, చీటింగ్ కేసు అని చెప్పేసి ఇలాంటివి చాలా ఉంటున్నాయి. కానీ అమ్మాయి విషయంలో అలా ఉండదు. అమ్మాయి వివరాలన్నీ గోప్యంగా ఉంచడం జరుగుతుంది. ఎందుకంటే ఆ అమ్మాయి ఇంకా రేపు రోజుల్లో పెళ్లి చేసుకోవాలి, వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటారు. ప్రైవసీ అనేది చాలా మెయింటైన్ చేస్తారు. ఎవరికైనా ఉంటుంది, మీరు కూడా ప్రైవసీ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ కేసు ఫైల్ చేయాలి అంటే మాత్రం కుదరని, అసలు ఇంకా కుదిరే ఛాన్సెస్ చాలా తక్కువ. మీరు ఏం చేయొచ్చు అంటే ఇలాంటి కేసులలో ఒకవేళ కనుక ఆ అమ్మాయి ఇప్పుడు ఇష్టపూర్వకంగా ఉన్నన్ని రోజులు మీతో ఉంది, మీతో ట్రావెల్ చేసినన్ని రోజులు ట్రావెల్ చేసింది, దాని తర్వాత నెక్స్ట్ ఎందుకో ఆవిడకి మీరు నచ్చలేదు, వెళ్ళిపోవాలి మీ జీవితం నుంచి అని అనుకొని వెళ్ళిపోయింది, మీ నెంబర్స్ బ్లాక్ చేయడం కానివ్వండి, మీతో మాట్లాడకుండా ఉండడం కానివ్వండి, అసలు మీకు తన వివరాలు ఏవి చెప్పకుండా ఎక్కడో ఉంటున్న టైంలో మీరు వెళ్ళి డిస్టర్బ్ చేశారు అంటే మిమ్మల్నే హరాస్మెంట్ చేస్తున్నారు అని చెప్పేసి కేసులో ఫైల్ చేసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇబ్బంది పెడుతున్నాడు, నన్ను థ్రెటనింగ్ చేస్తున్నాడు, ఇవన్నీ మీరే శిక్షార్హులు అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ మీరు ఒక స్టెప్ తీసుకుంటే కొంచెం మీకు కొంచెం వరకు న్యాయం జరిగే అవకాశాలు ఉంటుంది. అంటే ఆమెకు శిక్షలు అంటే జైల్లో పెట్టడం కానివ్వండి, జైల్లో వేసి 1 year 2 years అలా పెట్టడం అంటూ ఏమి ఉండదు. కానీ ఒకవేళ మీరు ఆ అమ్మాయి డబ్బులు తీసుకుంది అని చెప్పాడు కాబట్టి ఆ అబ్బాయి, ఈ డబ్బులు ఎవరికి ఇచ్చావు, ఏ పేరు మీద మీరు ఇచ్చారు, మీ తరపు నుంచి ఆ అమ్మాయికి ఏమేమి ఇచ్చారు అనేది మొత్తం చూస్తారు. కోర్టు వాళ్ళు కానివ్వండి, పోలీసులు కానివ్వండి, నిజంగానే మీ అకౌంట్ నుంచి ఆ అమ్మాయికి ఎంతవరకు మనీ వెళ్ళింది. ఒకవేళ మీ పేరు మీద గనక ఇప్పుడు ఏదైనా ఫోన్ కానివ్వండి, ఏదైనా వస్తువు కానివ్వండి మీరు వాళ్ళకి ఇచ్చారనుకోండి, అది ఎవరి పేరు మీద ఉంది అనేది చూస్తారు. ఒకవేళ మీ పేరు మీద ఉండి ఈఎంఐలు మీరే పే చేసి అమ్మాయికి గిఫ్ట్ రూపేణా ఇచ్చారనుకోండి, అది మీ వస్తువు కిందనే వస్తుంది. అలా మీరు డబ్బులు ఏవైనా ఇస్తే అవి మీ పేరు మీద ఉండి, లేదా మీరు మీ అకౌంట్ నుంచి వెళ్ళి ఆవిడ అకౌంట్కి ట్రాన్సాక్షన్ చేసినట్టుగా కానీ రిసిప్ట్స్ ఉంటే దాన్ని మనం కలెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది. అంతే తప్పించి ఆ అమ్మాయి మీద నన్ను ఇలా శారీరకంగా వాడుకున్నారు, లేదు అంటే మానసికంగా ఇబ్బంది పెట్టారు, అరెస్ట్ చేశారు, ఫేక్ ప్రామిసెస్ చేశారు, ఇలాంటివన్నీ కూడా అమ్మాయి మీద పెట్టడానికి చట్టాలలో ఎక్కడా కూడా సెక్షన్స్ అనేవి లేవు. సో అబ్బాయిలు మీరు ఎప్పుడైనా లవ్ చేసినప్పుడు జాగ్రత్త. అమ్మాయి మీకు నిజంగానే మీరంటే ఇష్టపడుతుందా లేదంటే టైంపాస్ కోసము ఉంటుందా అనేది మీరు తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాతనే ఒకవేళ లవ్ చేస్తారా, ఒక 1 year చూడండి, లేదు అంటే ఒక 6 months చూడండి, ఇమీడియట్గా పేరెంట్స్కి చెప్పండి. చెప్పిన తర్వాత వాళ్ళు ఒప్పుకుంటే పెళ్లి చేసుకోండి. లేదు అనుకుంటే మీరు మేజర్స్ అయినప్పుడు ఇంట్లో కుటుంబ సభ్యులు ఒకవేళ ఒప్పుకోని పక్షంలో మీరు బయటకు వచ్చేసి మీరు జీవితంలో సెటిల్ అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యండి. తప్పించి ఒకరినొకరు చంపుకోవడాలు, లేదంటే ఒకరిని పనిష్మెంట్ చేసుకోవడాలు, ఒకరిపైన ఒకరు కేసులు పెట్టుకోవడాలు, ఇలాంటివన్నీ చేస్తే అనవసరంగా మీ లైఫ్ స్పాయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే లవ్ అనేది ఒక లైఫ్లో ఒక సిగ్మెంట్ లాంటి, అంటే జస్ట్ వచ్చిపోతూ ఉంటుంది అంతే. అక్కడే మనం ఆగిపోతే మన లైఫ్ అంతా కూడా అక్కడే స్ట్రక్ అయిపోతుంది. కాబట్టి ప్రతిదీ ఆలోచించండి. ఆ అబ్బాయి దాదాపుగా ఒక 3 సంవత్సరాలు వాళ్ళు లవ్ చేసుకున్నారు, అన్ని రకాలుగా వైఫ్ అండ్ హస్బెండ్గా ఉన్నారే తప్పించి పెళ్లి చేసుకోలేదు. ఆ విషయం ఎప్పుడైతే ఈ అబ్బాయి అంటే బేసిక్గా అమ్మాయిలు అబ్బాయిని అడుగుతూ ఉంటారు, పెళ్లి చేసుకుందాం అని. కానీ ఇక్కడ అబ్బాయి ప్రతిసారి అమ్మాయిని పెళ్లి చేసుకుందాం, మనం ఎప్పుడు పెళ్లి చేసుకుందాం, ఇంట్లో ఎప్పుడు చెప్దామని చెప్పేసి అన్న ప్రతిసారి ఆమె నాది చదువు అయిపోనివ్వు, నాకు ఉద్యోగం రానివ్వు, ఇలా అయిపోయిన తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత అక్కడ ఒక అబ్బాయి పరిచయం అవ్వడము, అతనితో ఎక్కువగా చనువుగా ఉండడము, ఈ అబ్బాయి క్వశ్చన్ చేయడము, దానివల్ల ఇంకా మొత్తం బ్రేకప్ అయిపోయి అసలు నువ్వు నాకు కరెక్ట్ కాదు, నా లైఫ్లో అసలు నువ్వు సెట్ అవ్వవు,
నేను అనుకున్నలాగా నువ్వు లేవు, కాబట్టి మనం బ్రేకప్ అని చెప్పడంతో ఈ అబ్బాయి ఇంకా మనస్తాపానికి గురై డిప్రెషన్కు వెళ్ళి రిహాబిటేషన్ సెంటర్లో కొన్ని రోజులు ఉండి తర్వాత కేసు ఫైల్, అంటే రిహాబిటేషన్ సెంటర్లో ఉన్నా కూడా ఆయన మైండ్ అనేది ఇంకా అక్కడే ఆగిపోయి ఆ అమ్మాయిని ఎలాగైనా సరే నేను పనిష్మెంట్ చేయాలి, ఎలాగైనా సరే నేను కోర్టులో పనిష్మెంట్ ఇప్పించేసి జైల్లో పెట్టాలి, ఇదంతా ఆలోచిస్తున్నారు. అంటే ఆ అమ్మాయి అంటే ఇంకా ఇప్పటికీ విపరీతమైన లవ్ చేస్తూ ఉన్నాడు, ప్రేమతోటే ఉన్నాడు. కానీ ఎప్పుడైనా సరే ఈ వీడియో చూస్తున్న యంగ్స్టర్స్ లేదంటే కొంచెం 20+ ఉన్న వాళ్ళందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే, ప్రేమించండి, కానీ మీరు వారి జీవితంలో ఉంటాను అన్నప్పుడు మాత్రమే ప్రేమించండి. అంతేగాని ఏదో టైంపాస్ లవ్ల కోసం అయితే వారి లైఫ్స్ అంతా స్పాయిల్ అవుతున్నాయి. కొంతమంది ప్రాణాలు తీసేసే అంత స్థాయికి కూడా వాళ్ళ మైండ్ని సెట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. క్రైమ్స్ అన్నీ కూడా ఈ మధ్యకాలంలో అలాగే జరుగుతున్నాయి. ఆ అబ్బాయి వచ్చేసి కేసు పెట్టండి అంటే ఏం కేసు పెడతాం? మన సెక్షన్స్ లేనప్పుడు ఎలాంటి కేసు ఫైల్ చేయడానికి ఉంటుంది? చేయడానికి అస్సలు ఉండదు. ఆ అమ్మాయిని పోలీస్ స్టేషన్కి పిలవడానికి ఉండదు. ఎందుకంటే ప్రైవసీ మెయింటైన్ చేస్తారు. వీడియో కాల్ త్రూ ఉంది ఆవిడ ఏమి స్టేట్మెంట్ ఇవ్వాలనుకుంటుందో దాన్ని వీడియో కాల్ త్రూ కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది. అంతేకాని మీరు ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి, ఖచ్చితంగా కేసులు ఫైల్ చేయాలి అంటే అమ్మాయిల విషయంలో మాత్రం కోర్టులు ఎప్పటికీ కూడా ప్రైవసీ మెయింటైన్ చేస్తాయి. వాళ్ళని ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టాలనుకోవు. కోర్ట్స్ కానివ్వండి, పోలీస్ స్టేషన్లు కానివ్వండి, కొంచెం అమ్మాయికి ఫేవర్గానే ఉంటాయని చెప్పేసి నేను ఈ వీడియో త్రూ ఒక యాజ్ ఎ అడ్వకేట్గానే చెప్తూ ఉన్నాను. ఎందుకంటే చట్టాలన్నీ అలాగే ఉన్నాయి, మన కాన్స్టిట్యూషన్ అంతా కూడా అలాగే దాన్ని ఉంది కాబట్టి. అంటే పూర్వంలో అలాగే జరుగుతూ వచ్చింది. అమ్మాయిల మీద దాడులు కానివ్వండి, యాసిడ్ల దాడులు కానివ్వండి, హింసించడం కానివ్వండి, డౌరీ హరాస్మెంట్లు కానివ్వండి, పెట్రోల్ వేసి తగలట్టడం కానివ్వండి, ఇలాంటివన్నీ ఎక్కువ జరిగిన నేపథ్యంలోనే చట్టాలు అలా రూపొందించడం జరిగింది. ఈ మధ్య కాలంలో కొంచెం అబ్బాయిలకు కూడా ఫేవర్గా రావడం అనేది మనం చూస్తూ ఉన్నాము. అంటే ఈ కొంచెం మారుతూ వస్తున్నాయి. అంటే జడ్జిమెంట్స్ అనేవి మారుతూ ఉన్నాయి. అంటే సెక్షన్స్ అలా ఉన్నప్పటికీ కూడా జడ్జిమెంట్స్ అనేవి కూడా కొంచెం అబ్బాయిలకు ఈ మధ్య కాలంలో ఫేవర్గానే వస్తున్నాయి. కాబట్టి చట్టాలు ఏం చేస్తాయి, అసలు మాకు న్యాయం జరగదేమో అని ఆలోచించే వారికి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఒక్కసారి కోర్టుకు వెళ్ళిన తర్వాత అక్కడ మీరు ఏవైతే ఎవిడెన్సెస్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారో దాని ప్రకారంగానే ప్రతి పాయింట్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. ప్రతిదీ కూడా కోర్టు పరిగణలోకి తీసుకుంటుంది. కాబట్టి అక్కడ మీకు న్యాయం జరిగే అవకాశాలు ఉంటాయి. పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు కూడా మీరు విత్ ప్రూఫ్స్తో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత కేసులు అంటే మీరు ఎప్పుడైనా ఎఫ్ఐఆర్ చేసేటప్పుడు ఏం చేస్తారు అని అంటే, ఏదో నామకే వాస్తే రాస్తారు, ఇలా నాకు అన్యాయం జరిగింది అలా అని చెప్పేసి. అలా కాదు, ప్రతిదీ క్షుణ్ణంగా రాయాలి. ఇది నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను కంపల్సరిగా. కానీ ఇప్పుడు ఈ అబ్బాయి విషయంలో నేను చెప్పింది ఏంటంటేను, ఆ అమ్మాయి దగ్గర నుంచి నేను కాల్ చేయడం జరిగింది. ఆ అమ్మాయికి ఈ అబ్బాయి దగ్గర నుంచి దాదాపుగా 8 లక్షల డబ్బులు తీసుకొని ఆమె కాలేజ్ ఫీ పే చేసుకుంది. తర్వాత కొన్ని లగ్జరియస్ లైఫ్స్ కోసం కానివ్వండి, తన దగ్గర ఒక ఐఫోన్ కానివ్వండి, కొనిపించుకున్న వస్తువులన్నీ కూడా నేను దానికి సంబంధించి అన్ని లెక్కలు కట్టేసి డబ్బులైతే ఇప్పించగలిగాను. కానీ ఆ అబ్బాయి ఇంకా అమ్మాయి దగ్గర నుంచి బయటికి రాలేకపోతున్నాడు. సో నేను ప్రతి ఒక్కరికి ఈ వీడియో త్రూ చెప్పేది ఏంటంటే, లైఫ్లో మనకు ఏదైనా సరే వచ్చి వెళ్ళిపోతుందంటే పోనివ్వండి. దాన్ని పట్టుకొని వేలాడుతుంటే మనం ఏదో ఒక ఇబ్బందుల్లో ఇరుక్కునే అవకాశాలు ఉంటాయి. దయచేసి ఎవరైనా సరే మీ లైఫ్లో మీరు ఉన్నత స్థాయికి వెళ్ళి డబ్బు కానివ్వండి, కెరియర్ పరంగా బాగా సెటిల్ అవుతే మనకు ఏది ఎప్పుడు రాసి ఉంటుందో అప్పుడు వచ్చి ఖచ్చితంగా తీరుతుంది. సో మీరు ఈ వీడియో చూస్తున్న వారికి ఎవరికైనా లీగల్గా డౌట్స్ ఉంటే మీరు మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను అది వీడియో చేసి పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.